నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఇప్పటికి దాదాపు 4 వారాలు అవుతున్నది. ఇప్పటిదాకా ఎప్పుడూ తలెత్తని సమస్య, ముఖ్యంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల మొట్టమొదటిసారి పెట్రోల్ డీజిల్ కొరత స్పష్టంగా కనపడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం తగ్గుముఖం పడుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ట్రంప్ గారు 5 రోజులు కాల్పుల విరమణ ప్రకటించారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. పెద్ద ఎత్తున షిప్పులు భారత్కి హొర్మూజ్ దాటి వస్తున్నాయని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రధాని పార్లమెంట్లో మాట్లాడారు. నిన్న మొన్న 2 రోజులు ఆయన లోక్సభలో రాజ్యసభలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని కరోనాతో పోల్చారు. అలాగే ఈరోజు కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం కూడా ప్రధాని నిర్వహించారు. ఒక సంక్షోభం ఉందని చెప్తున్నారు. నిజంగా సమస్య ఏంటి? ఎందుకు పెట్రోల్ డీజిల్ కొరత మొదలైంది? దీనికి కారణాలు ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పినాం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారు మనతో ఉన్నారు. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కోఆర్డినేటర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే శంకరోళ్ళ రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్తే. గౌరీశంకర్ గారు, నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ, అంటే స్వయంగా నేను కూడా చూశాను, పెట్రోల్ బంకులు డోర్లు అడ్డం పెట్టి ఉన్నాయి. ఏంటి పెట్రోల్ సమస్య? ఇప్పటిదాకా మనం రాలేదు, వీళ్ళ దగ్గర స్టాక్ అయిపోయిందా అనుకుంటే క్రమంగా అది రాత్రికి చాలా చోట్ల వందల సంఖ్యలో, వేల సంఖ్యలో బైకులు, కార్లు బార్లు తీరటం, చాలా బంకులు మూతబడి నో స్టాక్ అని చెప్పి బోర్డులు పెట్టడం కనపడింది. మనం వింటున్నది వారికి దీనికి పెద్ద సంబంధం ఉందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే వారు మొదలై దాదాపు 4 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా ఇప్పుడు ఎల్పిజి కొరత, కమర్షియల్ గ్యాస్ కొరత ఉంది, కానీ ఈ కొరత రాలా. ప్రధాని మాట్లాడిన కారణంగా ఏదైనా సంక్షోభం అని అనుకున్నారా? ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ప్రధాని పార్లమెంట్లో మొన్న మధ్యాహ్నం 2 గంటలకి లోక్సభలో మాట్లాడారు. కరోనాతో పోల్చారు. ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నాం, చాలా కాలం దీని ప్రభావం ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఇవాళ సాయంత్రం మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆ సమావేశం కూడా ముగిసింది. దానిలో కూడా చాలా సంక్లిష్టమైన పరిస్థితులని చెప్తున్నారన్నారు. మనం ఎనర్జీ సోర్సెస్ని పెద్ద ఎత్తున సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధాని చెప్పారంటా ఉన్నారు. ఒకవైపు మనం స్థానికంగా వింటుందేమో ఇదేదో ఈ గ్యాస్ డీలర్లకి, రిఫైనరీస్కి మధ్య సమస్య, వాళ్ళకేదో డీడీలు, అంతకుముందు డీడీ చెల్లించేవాళ్ళు, అది కాకుండా ఇప్పుడు మధ్యలో కొంతకాలం క్రెడిట్ సిస్టమ్ పెట్టారంటున్నారు. అప్పిచ్చి మళ్ళీ ఒక లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది సడన్గా మార్చారంటున్నారు. ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ ఈ కొరత, పెట్రోల్ బంకులు స్టాక్ లేదంటారు, కానీ జనం ఎగబట్ట మొదలైంది. అంతకుముందు అప్పుడప్పుడు జరిగిన కొన్ని గంటలు ఉండేది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా, ఇప్పుడు నేను వస్తూ కూడా చూశాను, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అయితే వందల సంఖ్యలో బళ్ళు, లేదంటే నో స్టాక్ బోర్డులు. ఏం జరిగింది? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు నేను మనకు వార్తలు చదువుతా ఉన్నాం, మనం వేరే వేరే సోర్సెస్ టీవీలలో వింటా ఉంటుండే. ఏంటంటే సపోజ్ 2-3 షిప్స్ బయలుదేరి వచ్చేది, 10 షిప్స్ వచ్చేది, 2-3 షిప్స్ వస్తా ఉన్నాయి. చాలా చోట్ల షిప్పింగ్ కూడా కర్టైల్ అయిపోయింది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో ఇరాన్ మనకి అలౌ చేస్తున్నా కూడా ఇండియన్ షిప్ ని వాళ్ళు అడ్డుకుంటలేరు. ఓన్లీ అమెరికన్ అలైస్ వాళ్ళ షిప్స్ అడ్డుకుంటున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా ఫ్లో ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ కిట్ అవన్నీ కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది. అండ్ డెఫినెట్లీ వెన్ ప్లేసెస్ లైక్ దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఇలాంటి ప్లేసెస్ కూడా హిట్, వాళ్ళకు అటాక్ అయిన వాళ్ళ మీద అది ఎప్పుడు లేకుండా ఫస్ట్ టైం దే గాట్ సీన్ లైవ్ వార్, వాళ్ళు టీవీలో వచ్చి వెళ్తా ఉంటే న్యాచురల్లీ కొంచెం మనకి ఇన్ఫ్లోస్, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ సప్లైస్ మొత్తం డెఫినెట్లీ కర్టైల్ అవుతుంది. దాంతో సహా పానిక్ రియాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ యాటిట్యూడ్ రేపు పొద్దున్న దొరుకుతుంది అంటే అట్లాగా సార్. కాదు గౌరీశంకర్ గారు, నా ప్రశ్న ఏంటంటే, ఇరాన్ వాళ్ళు ఈ గల్ఫ్ దేశాల ఆయిల్ రిజర్వ్స్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేదు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మీద దాడి చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి అసలు కొరతన్న మాట రాలా, మరొకటి రాలా. ఎల్పిజి గురించి మనం వింటా ఉన్నాం. ఎల్పిజి మనం అంతా ఎక్కువ ఖతార్ నుంచి తెచ్చుకుంటాం. ఖతారు దాని మీద ఇరాన్ దాడి చేసింది, ఆ ఎల్పిజి ప్రొడక్షన్ సెంటర్ మీద, ఇవన్నీ విన్నాం. మన దగ్గరే ఒక 60 రోజుల బఫర్ స్టాక్ ఉంటుంది, గతంలో చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు పెంచుకున్నామని చెప్తున్నాం. సడన్ గా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? డెఫినెట్లీ అంటే మనకు వచ్చిన మన మీడియా దాంట్లో రిపోర్ట్స్ ఇంతకుముందు కూడా మన టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం. నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో
క్రూడ్ సప్లై చాలా చోట్ల ఎఫెక్ట్ అయ్యింది Hmm. గల్ఫ్ కంట్రీస్. ఉమ్, అండ్ సెకండ్ థింగ్ ఈవెన్ అదర్ సప్లై అదర్ మెటీరియల్స్ కూడా సౌత్ అమెరికా నుంచి కానీ కెనడా నుంచి కూడా వచ్చేవి కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఉమ్, ఈ గల్ఫ్ ఆఫ్ హార్న్ వచ్చే షిప్స్ కూడా ఒక్కసారి నీకు షిప్స్ మైన్స్ లే చేశారంటే వాళ్ళు కూడా కాషియస్ గా వెళ్తా ఉంటారు మైన్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్. కాబట్టి మనకు ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఎఫెక్ట్, షిప్పింగ్ అయితే ఎఫెక్ట్ అయింది. అది వన్ ఆఫ్ ద కారణం అని అనుకుంటున్నాను.